ఇంకా కొద్ది జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మంతూరి స్వప్న విసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచాను. అప్పుడు మా ఊరికి కావాల్సిన ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్ఎస్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి మళ్ళీ కూడా అవకాశం ఇస్తే, నా గ్రామ ప్రజలందరూ మళ్ళీ అవకాశం ఇస్తే విసారెడ్డిపల్లి గ్రామాన్ని మళ్ళీ ఇంకా కొంచెం తీర్చిదిద్దుతానని నా యొక్క కోరిక. లక్షల పని వర్క్ చేశాము. గతంలో 1,30,00,000 వర్క్ చేశాము. మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ కూడా టీఆర్ఎస్ నుంచి గెలిచి మళ్ళీ గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను. నమస్కారాలు. ఈరోజు మేము మా బుసారెడ్డిపల్లి గ్రామం తరఫు నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. గతంలో కూడా మాకు మా గ్రామ ప్రజలు మంచి మెజారిటీతో ఇచ్చి గెలిపించి వల్ల మేము గ్రామాన్ని చాలా 30 సంవత్సరాలు లేని అభివృద్ధి మేము 5 సంవత్సరాల్లో చేసి చూపించడం జరిగింది. గతంలో మేము 1,30,00,000 వరకు డెవలప్మెంట్ చేసి గ్రామాన్ని చాలా చక్కగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు మరియు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు మన గ్రామాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ మీర్ల పడితేనే గ్రామం అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ ఏకాగ్రీవంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ నామినేషన్ మా యొక్క కుటుంబ సభ్యులు అంటే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా భారీ ఎత్తున వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. మేము ఈ గెలుపు ఈరోజే అని మేము అనుకుంటున్నాము. కాబట్టి మరియు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి భారీ ఎత్తున వచ్చిన మా యొక్క బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని నేను మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. జై తెలంగాణ. ఈరోజు ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామంలో మా ప్రియతమ నాయకులు ఆందోళన మాజీ శాసనసభ్యులు చంటి కిరణ్ అన్న బలపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బుసారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సోదరి మంతూరి స్వప్న శేష్ కుమార్ను మేమంతా ఏకగ్రీవంగా బలపరిచి తీసుకురావడం జరిగింది. ఇక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోదరి గ్రామానికి చేసినటువంటి యొక్క సేవలను మేము మర్చిపోలేము. అయితే తను చెప్పింది, అన్న నాకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేయండి ఎవరన్నా అని చెప్పేసి కూడా సోదరి చెప్పడం జరిగింది. కాదమ్మా, మీరు 5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో చేరేటువంటి అభివృద్ధిని చేసి చూపించారు, ఇది ఒక్కసారి మీరు చేయాలని చెప్పేసి మేమంతా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. దాదాపుగా 1,40,00,000 వరకు చేసింది. ఇంకా కొంత పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సోదరిని మేమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి బుసారెడ్డిపల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా రేపు 14వ తారీఖు నాడు భారీ మెజార్టీతోని గెలిపించి మరోసారి మా గ్రామాభివృద్ధికి సహకరిస్తారని నేను అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చడానికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై క్రాంతి అన్న స్వప్నమ్మ నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. జై తెలంగాణ.